the million things she gave me. All means that she's only growing old. T is for the tears she shed to save me. H is for her heart of purest gold. E is for her eyes with love light shining. దాన్ని వదిలేయండి. R means right and right she'll always be. Put them all together, they spell mother. A word that means a word to me. నా పైన చేతి నువ్వెందుకు వెకిలి చేష్టాలు చేశావు? సరే త్వరగా రండి. ఏం చేస్తున్నారు? త్వరగా పోలీసులు పిలవండి. ఏంటిది? వాడే నన్ను ముందు కొట్టాడు. వదలమంటున్నానా? రండి, జడ్జి మిమ్మల్ని చూడాలంటున్నారు. ఏంటి జడ్జ్? జడ్జి టైలర్. నేను జడ్జ్ డైలు ఎంతే. ఇదిగో ఇలాగా. ఒరే కమాన్. ఏయ్, నా టోపీ. నా టోపీ లేకుండా నేను ఎక్కడికి రాను. రండి. ఓహో, జార్జ్ డైలీ. యువర్ ఆనర్, ఈమె తాగి బీర్ బాటిల్ విసిరేస్తోంది. తను మాట్లాడే మాటలో చెవుతో వినలేకపోయాం. ఇది అబద్ధం. అలాంటి మాటలేవి నా నోటి నుంచి రావు. వాళ్ళే అనవసరంగా నా మీద నిందలు వేసి నన్ను పట్టించాలని చూస్తున్నారు. మీరు అర్థమైందా? కాసేపు ప్రశాంతంగా ఉండండి. నన్ను నువ్వు భయపెట్టలేవు. జడ్జ్ అంటే ఆ కాఫర్ పర్పస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సైలెన్స్. మీరు మీ తరపు న్యాయం చెప్తారా? యువర్ ఆనర్, నేను పియానోలో కాజీ. నా పని నేను చేసుకుంటున్నాను. సరే గానీ మీరు ఏం పని చేస్తున్నారు? యువర్ ఆనర్, నేను ఒక సింగర్ని. అబద్ధం ఆడుతున్నాడు. ఇంకోసారి అడ్డుకున్నారంటే మీరు కోర్టును డిస్టర్బ్ చేస్తున్నారని ఫైన్ వేస్తాను. ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నారు? ఈ కోర్టుని నేను న్యూసెన్స్ చేస్తున్నానా? నాకు కోర్టు అంటే ఇష్టం, కానీ వీడే కోర్టు సమయాన్ని వదిలేయ్. పాడు మ్యామ్, కాస్త చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉండండి. యువర్ ఆనర్, నేను నా పనే చేసుకుంటూ ఉన్నాను, కానీ ఈ లేడీని అనవసరంగా అరుస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎలాంటి శబ్దం అనేది చెప్పండి. అది అంతే ఎవరు అన్నారు? సైలెన్స్. మీరు ఎందుకని ఇలా చేశారు? వాళ్ళ అమ్మ గురించి పాడింది నాకు అసలు నచ్చలేదు. సైలెన్స్. అమ్మ గురించి అనిపిస్తే పాడతారు, ఎందుకు పాడకూడదు? ప్రాణాలతో ఉన్న అమ్మని అసలు పట్టించుకోకుండా ఉన్నవాడు పాట పాడకూడదు. అంతేకాకుండా పోయిన సంవత్సరమే భార్య బిడ్డలు వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. వీడేదో మంచోళ్ళలాగా ఈ అమ్మ నువ్వే నాకంతా అని వీడు పాట పాడితే నేను వదిలేస్తానా? అందుకే ముందు మేము గుద్దాను. ఇది నోట్ చేసుకోండి. ఇలా చూడండి, ఏది ఏమైనా విషయం ఏంటంటే మీరు తాగేసి గొడవ చేస్తున్నారు. జడ్జి గారు, నేను తాగాను గాని అసలు గొడవ పెట్టుకోలేదు. ఒకవేళ అలా నేను గొడవ పెట్టుకున్నా అది కారణం ఉంటేనే కదా. వాడు నా మీద చెయ్యేశాడు, నేను రక్షించుకోవడానికి ఆడి దోంప తెంపేశాను, అంతే కదా. ఈ కేసు రిపోర్ట్ కాస్త ఇవ్వండి. జడ్జి చాలా స్ట్రిక్ట్ అనుకుంటాను. హే, వాళ్ళు ఇలా ఫేమ్ చేయటం ఒకవేళ పబ్లిసిటీ కోసమేమో. కంగారు పడుకు. ఈ పనిలోకి రావడానికి ముందు నేను ఇదంతా లిటిల్ పేపర్స్ కోసం కవర్ చేశాను. జడ్జి డైల్ నా ఫ్రెండ్, తను చాలా మంచివారు. చూస్తారా లేదే? కంగారు పడుకు. అలాంటి వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు కదా, మరెందుకు అనవసరంగా ఆలోచిస్తూ. పోయిన సంవత్సరం మీ మీద ఎన్నిసార్లు కేసు వచ్చాయి? 7 సార్లు యువర్ ఆనర్. 8. పోయినసారి మిమ్మల్ని విడుదల చేసింది మళ్ళీ ఈ డ్రగ్ ను ముట్టుకోకూడదనే. ఈసారి ఈసారి మిమ్మల్ని ఖచ్చితంగా
చాలా ప్రామిసులు నాకు చేశారు. తెలుసు జడ్జ్, కానీ అతనితో మీరు ఇంతవరకు ఒక మీరు మాట- చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఈసారి కూడా ఇలాగే నడుస్తారు నాకు తెలుసు. అందువల్ల ఈ కేసు ఏంటో అని విచారించమని చెప్తాను. తర్వాత నా కేసు మీద నుంచి చైతే నా రండి, బాధ్యతలు వెళ్దాం. ఏంటో నాకు తెలుసు. నువ్వెవరా చెప్పడానికి? నేను దేనికి వదులుకోను. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? నా టోపీ టోపీ టోపీ. తర్వాత కేసు. తర్వాత మీరే. హాయ్ జడ్జ్. రేపు రిలీజ్ అవుతున్న ఫ్యాన్ డాన్ యొక్క పేరు జార్జ్ లీ. అది నిజంగానే చాలా పెద్ద హీట్ వేవ్. ఆ బిల్డింగ్ నిజంగా నా ఐడియా. సరే మీరెవరు? మిస్టర్ లీ, పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్. ప్రజల ఇంట్రెస్ట్ ని ఎలా ఎగ్జైట్ చేయాలో నాకు బాగా నాట్ తెలుసు. ఇంట్రెస్టెడ్. కానీ మీ గురించి నేను విన్నాను. మీ సాహసం గురించి, మీ రికార్డ్స్ గురించి నాకు బాగా తెలుసు. యువర్ ఆనర్, మిస్ లీ యొక్క మేనేజర్ గా మీకు ఆఫర్ ఇస్తున్నా. తను మీ ముందు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దానికి మీరు ఏదైనా అబ్జెక్షన్ చెప్పారంటే అప్పుడు తను చారిటీకి $1000 చారిటీకి ఇస్తుంది. ఇచ్చే మనసు గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. అపార్థం చేసుకోకండి, చారిటీ గురించి ఏమీ తెలీదు. వెళ్ళింది లేదు, ఏది ఇచ్చింది లేదు. మిమ్మల్ని ఎవరు ఏమీ అంటలేదు యంగ్ లేడీ. మారల్ కోర్స్ని మీరు వినలేదు కాబట్టి మీ మీద అక్యూజ్ చేశారు. మీలాంటి రెప్యుటేషన్లో ఉన్న వాళ్ళు ఇలాంతా చేయకూడదు. అందువల్ల 1 సంవత్సరం జైలు దండన, $100 ఫైన్ వేస్తున్నాను. ఆ జైలు శిక్షని ఇప్పుడు నేను సస్పెండ్ చేస్తున్నాను. బట్ వన్ వార్నింగ్ యంగ్ లేడీ, ఇక నీ ఫ్యాన్ డాన్స్ గురించి లేకపోతే ప్రశాంతం చెడిపే గురించి ఏదైనా చేసావంటే నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తాను. నెక్స్ట్ కేస్. సరే రండి, ఇంకేం మాట్లాడకండి. జడ్జితో ఇకపై మాట్లాడేది. నీకు పని లేదు. $200 ఇవ్వండి. జడ్జి 100 కదా చెప్పారు. కమ్ ఆన్. మీరు 200 ఇచ్చారు, ఫైన్ కేవలం $100. నాకు తెలుసు. ఎందుకు ఆ $100 ఎక్స్ట్రా? నాకు ముందొచ్చిన బామ్మ కోసం ఆవిడతో ఒక డీల్ వేశారు కదా, అందుకే ఈ డబ్బు నేను ఇస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ డబ్బును మీరు కోర్టును అవమానించినందుకు తీసుకుంటున్నాం. ధారాళంగా తీసుకోండి. బ్రాడ్లే బ్రాండన్ని వెంటనే నా ఛాంబర్కి రమ్మని చెప్పండి. వెంటనే రమ్మనండి. బ్రానిహాన్, టాక్సీ తిరిగి వచ్చేశారు. ఆవిడ్ని నువ్వే చూడమని చెప్పాను కదా. చూస్తూనే ఉన్నాను యువరానర్, కానీ 1000 కళ్ళున్నా సరిపోవు. ఆ బామని కంట్రోల్ చేయాలంటే మనం ఓ పెద్ద ఫోర్స్నే తెప్పించాలి. ఇలా చూడు, జానీ మిల్స్ ఎక్కడున్నా పిలుచుకుంటారా, నేను ఆవిడతో మాట్లాడాలి. అలాగే. నా టోపీ అన్ని చోట్ల దీన్నే వెతుకుతున్నాను. మీతో కాస్త మాట్లాడాలి, కూర్చోండి. ఏంటి జడ్జ్, నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈసారి మీరు మళ్ళీ రోడ్డుకి తిరిగి రారు. చెత్త పెట్టుకుని ఏం చేస్తారో విసిరి కొడతారంతే. ఒక్క నిమిషం యువర్ ఆనర్, మొదటిసారిగా మీరు పాలిటిక్స్ కి వచ్చినప్పుడు నేనే మీకు ఓటు వేసాను. ఒకే రోజులో 2 ఓట్లు వేసాను. నేను అందరితో ఏం చెప్తానంటే, ఒక జడ్జ్ అంటే ఎలా ఉండాలంటే అది మీలాగే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని. ఆయన మాట్లాడేటప్పుడు కోపడతారు కానీ మంచివారని. ఆయన డొమెట్రిక్గా ఉన్నా కూడా అందరినీ అర్థం చేసుకునే మనసున్న వ్యక్తి. మనుషులందరికీ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నువ్వు చెప్పినట్టు నేను ఏం డిజర్వ్ చేసినో తెలియలేదు. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని కోర్టులోనే చూస్తున్నాను. ఏదో తెలిసిన వాళ్ళకి ఇంటికి వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. చెప్పాలంటే నిజమేంటో తెలుసా, మిమ్మల్ని జైల్లో పెట్టి నాకు ఇష్టం లేదు. నాకు అది తెలుసు. మీరు అలా చెయ్యరని నాకు తెలుసు. ఐఎమ్ సారీ మిస్టర్ మేల్స్, వాళ్ళు తిరిగి వచ్చేశారు. వాళ్ళకి ఏ సమస్య రాదని చెప్పి ప్రామిస్ చేశారు. మీకోసం నేను ఈ ప్రపంచంలో ఏమైనా చేస్తాను, కానీ 24 గంటలు ఈ ముసలావిని నేను గమనిస్తూ ఉండలేను.
తను తిరిగి వచ్చినందుకు జడ్జి గారు మీతో మాట్లాడాలన్నారు. లైన్లోనే ఉంటారా? ఇలా చూడండి, దానికి అవకాశం లేదు. నో. ఓకే జడ్జి గారు, తను లైన్లో ఉన్నారు. అదేంటంటే నా పక్షి మీద కూర్చున్నారు. ఇలా అది చూడండి. కాదు జడ్జ్, మీరు నాతో చెప్పిన విషయం ఆలోచిస్తున్నాను. మీరు చెప్పిందే కరెక్ట్. నేను ఎంత ఫీల్ అయ్యానో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇలా చూడండి. చూడండి, నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే తీసుకున్నట్టే. నా మాట నేనే విన్నా. ఇలా చూడండి జానీ, నేను మీ పర్సనల్ విషయంలో తలదూచాలనుకోవట్లేదు. ఆవిడ్ని చూస్తుంటే మీ క్లయింట్లా అనిపించట్లేదు. ఒక్కొక్కసారి ఆవిడ కేసులో ఇరుక్కున్నప్పుడు మీరు హాజరవుతున్నారు. ఆవిడ విషయంలో మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇటు చూడండి జడ్జ్, ఏ విషయమైనా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మా నాన్నగారు చనిపోయే ముందు నన్ను చూసుకోవడానికి ఇంకొకరు ఉన్నారని చెప్పారు. అది వాళ్ళకి ఫ్రెండ్గా ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలని ఆశపడ్డారు. ఐ సీ. వాళ్ళు ఎక్కడున్నారు, ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. కొన్ని సంవత్సరాలుగా అతను వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత కనిపించలేదు. ఆవిడ పేరు పెట్రిషియా ప్యాటిసన్. నేను ఆవిడని కనిపెట్టాను. ఆవిడే ఈవిడ. కార్డులు కట్ చేయి. హా! నువ్వు ఓడిపోతావు. నువ్వు కట్ చేయలేదు, ఇప్పుడు ఓడిపోతావు చూడు. గుర్తుంచుకోండి, చీట్ చేయకూడదు, సరేనా? అన్నీ తెలుసు, కార్డ్స్ కట్ చేయి. అలా మోసం చేస్తే నువ్వు పోలీసుల్ని పిలుచుకో. ఆవిడ పాపం ఇలా ఉందని తెలియంగాని వారం వారం ఆవిడకి డబ్బులు ఇచ్చేవాడిని. ఆవిడ ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలని అనుకున్నా, కానీ ఆవిడ అనుమతించలేదు. అంతేకాకుండా ఎందుకు ఆవిడ అంత వ్యత్యాసంగా నడుచుకుంటున్నారు? మ్యాన్ హ్యాండిల్ చేసి చాలా సార్లు ఆవిడ ఇరుక్కున్నారు. నా దగ్గర నుండి డబ్బు కూడా తీసుకోవట్లేదు. మా నాన్నగారు తెలిసినట్టు కూడా చెప్పట్లేదు. అలా ఒకరు తెలియదంటుంది. మీరు దయచేసి నన్ను క్షమించాలి. నువ్వు చాలా మంచివాడి బ్రానిగన్. నాకు అంతా బాగా గుర్తుందిలే. మీరు గనక జానీ మిల్స్కి చెప్పి నన్ను విడుదల చేయించకపోతే లోపలే ఉండుండేవాణ్ణి. తను నన్ను అడిగితే నేను నా కుడి కన్నును కూడా ఇచ్చేస్తాను. మరి ఆ చోటుని నువ్వు ఎవరికి ఇస్తావు? ఆ కన్ను మీకే, ఓల్డ్ లేడీ. మిమ్మల్ని బయటికి పంపితే నేను చాలా మిస్ అవుతాను. బయట? అవును. ఆయన అలా చేయరని అనుకుంటున్నాను. ఛాన్సే లేదు. జడ్జి నన్ను బయటికి పంపించరు. ఎందుకు అలా అంటున్నారు? ఎవరికి తెలియని విషయం నీకు చెప్తాను. ఇది బయట ఎవరికి చెప్పవు కదా? ఖచ్చితంగా. హలో, చెప్పండి. ఎస్ సార్. సరే, మనం వెళ్దాం. మీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నారు. అరే రే నా టోపీ. ఇలా చూడండి, మీ మీదున్న కేసులను తీసేయమంటున్నారు, మిమ్మల్ని విడుదల చేయమంటున్నారు. మీరు హ్యాపీనా? మిమ్మల్ని ఒక మంచి ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని మేము నిర్ణయించుకున్నాం. ఏంటే? అక్కడున్న వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అక్కడున్న వాళ్ళకి మీరు ఎవరు ఏం చేశారనేది ఏమీ తెలియదు. మీరు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు. నేను కొత్త జీవితం ప్రారంభించను. నేను అసలు వృద్ధాశ్రమంలో ఉండను. నన్ను జైలుకే పంపించేయండి. జైలు కన్నా మంచి చోటు. నా కోసం కాదు, నేను ఇంతకు ముందే ఆ చోటుకి వెళ్ళి వచ్చాను. చివరి కాలంలో నా జీవితం ఎలా సాగుతుందో తెలియకుండా ఆ కుర్చీలోనే ప్రాణం పోగొట్టుకోమంటారా? నేను ఆ విధంగా చావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను అలాంటి చోటుకు వెళ్ళను. నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతున్నాను. వదిలేయండి. నేను అక్కడికి వెళ్ళనంటే వెళ్ళను. నన్ను వదిలేయండి బాబోయ్, నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను కదా, నన్ను నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియదు. నేను ఒక ఇన్ఛార్జ్, నేను చెప్తే నువ్వు వెళ్ళాలి. మాట్లాడడానికి ముందు ఆలోచించి మాట్లాడు. అలా గనక నువ్వు చేస్తుంటే నీకు పబ్లిసిటీ చాలా బాగా వచ్చేది. అది నీకు తెలుసా? కానీ నువ్వేం చేసావు? ఫైన్ కట్టి జైలు కూడా వెళ్ళొచ్చావు. జైలు తీర్పు ఫైన్ కట్టిన వెంటనే గాల్లో కలిసిపోయిందిగా. ఇప్పుడు ఇప్పుడేంటి? మూడోసారి కూడా నేను కాపాడాను.
ఇలా ఊరికే నేను కాపాడుతూ ఉంటాననుకుంటున్నావా? కాపాడుకో. కాపాడనక్కర్లేదా? ఇదే నీ సమాధానమా? జీవితంలో సీరియస్ గా ఉండవా? జీవితం మొత్తం బాతుగానే ఉంటావా? బాత్ అయినా సరే బంగారపు గుడ్డు పెట్టే ఒక బాతులాగే నేను అది ఉంటాను. ఎంత బంగారపు గుడ్లు పెట్టినా ఆ బంగారంతో తను ఏమీ చేసుకోలేదు. ఓ అర్థమైందా? అలాగా? గుర్తుంచుకో, వాళ్ళు నన్ను చూడ్డానికే వస్తున్నారు, నిన్ను చూడ్డానికి అక్కడ వాళ్ళు ఎవరు రావట్లేదు. లేదు 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 నువ్వు ఇలా మాట్లాడకూడదు, సరేనా? ఆ కుర్రాడు గురించి నాకే కంగారు లేదు, కానీ నీ గురించి చాలా బాధపడుతున్నాను. టాలెంట్ ఇలా దాచుకోవడం చాలా తప్పు తెలుసా? బిజినెస్ చేయదాటిపోవటం వల్ల అలా నిన్ను చేయమనలేదు, అర్థమైందా? హ్మ్. అతను మ్యారేజ్ గార్డ్ వాళ్ళ ఫ్రెండ్. తనేమి అక్కడ ప్రెసిడెంట్ కాదు, తను ఒక సబ్ ప్రెసిడెంట్. తన పనిలో నుంచి తీసేసారు, ఇకపైన పని లేకుండానే తిరుగుతుంటాడు. బాస్ రేసులో గెలిచాను. నువ్వు అసలు ఏం గెలిచావు? అక్కడ ఉన్న అందరికన్నా నేను బాగా పర్ఫార్మ్ చేశాను. నేను న్యూస్ పేపర్లో కవర్ అవ్వడం చూసి అందరూ నాకు స్టైఫండ్ ఇచ్చేంతలా ఆలోచించారు. నేను రాసినవన్నీ ఫ్రంట్ పేజీలో వచ్చాయి. ఫ్యూనరల్ కి ఎలా ఇవ్వగలం? మీరేమంటున్నారు? ఇది ఫ్యూనరల్ కి కాదు, అది మీ బర్త్డేకి. ఇది చాలా బాగుంటుంది. నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఆ రోజు మదర్స్ డే. అది తెలిసి నేనేం చేయబోతున్నాను? నేను అమ్మ కాదు కదా. అదే నీకు కాదు, మీ అమ్మగారి కోసం. కానీ నాకని చెప్పావు. హహా, నీకంటే మీ అమ్మగారికి ఇవ్వడమే చాలా ముఖ్యం. క్రాన్, నువ్వు వచ్చినప్పుడు ఏదో అన్నావు కదా, అసలేంటది? కుక్క మనిషిని కరవడం న్యూస్ కాదు, మనిషే కుక్కను కరవడం న్యూస్. అమ్మ బిడ్డను దత్తత తీసుకోవడం సహజమే, బిడ్డ అమ్మను దత్తత తీసుకోవడం చరిత్ర. అదే టాప్ న్యూస్. అదేంటంటే ఒక స్పెషల్ ఈవెంట్ మదర్స్ డే రోజున జరగబోతోంది. అక్కడ ఒక బిడ్డ తన తల్లిని దత్తత తీసుకోబోతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏంటి, అమ్మని దత్తత తీసుకోవాలా? నువ్వు చెప్పింది షాక్గా ఉన్నా కూడా చేస్తే బాగానే అనిపిస్తోంది. మీరిద్దరూ అసలు ఏం బాగుతున్నారు? ఎవరిని దత్తత తీసుకుంటున్నారు? ఇలా చూడు, నువ్వు దేనికి కంగారు పడద్దు హని. నువ్వు ఏం తెలుసుకోవాలన్నా సరే నన్ను అడుగు. నువ్వు నీకు అమ్మని దత్తత తీసుకోబోతున్నావు. అక్కడికి వచ్చి నీకు నచ్చిన వాళ్ళని దత్తత తీసుకో. అది అందరికి తెలిసి నువ్వు ఫేమస్ అవుతావు. మాట్లాడింది చాలు, పద, బయట ప్రెస్ మన కోసం ఎదురు మనం చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం? మదర్ షాపింగ్ కి. ఈ గిఫ్ట్ మనం త్వరగా రెడీ చేస్తేనే త్వరగా నేను రెడీ ఇవ్వగలం. చేసేస్తాను. వస్తారా? లోపలికి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మనం త్వరగానే చేయాలి, మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా త్వరగా రెడీ చేయండి. ఏం పర్లేదు. చెప్పినట్టుగానే మిస్ లీ ముందుగానే చెప్పినట్టు తనకి నచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకోబోతున్నారు. సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. ఎవరిని ఎంచుకోవాలని కష్టంగా ఉంది. అందరూ చాలా ప్రేమగా ఉన్నారు. ఎవరిని ఎంచుకోవాలో తెలియట్లేదు. రా. అవును, ఎవరిని సెలెక్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. వీళ్ళ గురించి మీతో చెప్పాను. ఫెడ్రిక్ జనరల్ నుంచి వచ్చారు. ఇక్కడ అందరితో కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలుసుకున్నావా? ఆ, అందుకు అవకాశం ఎలా ఉంటుంది చెప్పమ్మా? నేను రిచ్మన్ వర్జీనియాలోనే జీవితాంతం గడిపానమ్మా. ఇక్కడికి నేను గెస్ట్గా రాకముందు. తనెవరో నీకు గుర్తుకు రాలేదా? కొన్ని నెలల క్రితం తన గురించి నీకు చెప్పానే, గుర్తుకు రాలేదా? తనే ఈవిడ. జస్ట్ డైలీ మీకు తెలుసా? రానోక్లో ఉంటారే. గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఆయన తెలుసు. సో నేను సౌత్ నుంచే వచ్చాను. మీ పేరేంటి? నా పేరు ప్యాటిసా. ఫ్యాటిజన్ ఇక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉంటే మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమేనా? నాకు ఈ విషయంలో మనస్ఫూర్తిగా ఇష్టమే. మీ టార్చర్ చేసి ఆడది పోయినందువల్ల నాకు చాలా సంతోషం. నాకు ఆ అమ్మాయి గురించే దిగులు, స్వైరూపం తెలియకుండా తన్నే తీసుకువెళ్తోంది. ఇప్పుడు ఫ్లవర్స్ ఇవ్వాల్సిన టైం. ఓ మిస్ లీ, మీరు అలాగే ఒక ఫోటోకి పోసి ఇవ్వండి. మీ అమ్మని కూడా పక్కన నుంచే పెట్టుకోండి. గ్యాప్ లో చెయ్యి వేసుకోండి, పర్వాలేదు. ఓకే, వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి ప్లీజ్. అందరూ రెడీగా ఉండండి. ఓకేనా? రెడీ? ఇది రాసుకోండి. డియర్ ప్యాట్సీ,
ఈ సమయంలో మిమ్మల్ని అభినందించే మొదటి వ్యక్తి నేనే. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంటాను. అంతే. ఇది ఎవరికి చెప్తున్నారు? ఓ, పెట్రిషియా ప్యాటర్సన్, కేర్ ఆఫ్ జార్జోలీ, విల్సన్ అపార్ట్మెంట్ సిటీ. అవునవును, అది కూడా నిజమే కదా. ఆ రోజు అలా జరగడం నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటున్నానంటే ఇలాంటి పని లక్షల్లో ఒకరు మాత్రమే చేయగలరు. అది మనం అనుకున్నట్టుగానే జరిగింది, అందుకే చెప్తున్నాను. దీనివల్ల పబ్లిసిటీ ఎలా వస్తుందో చూస్తూ ఉండండి. అవును, వచ్చినప్పటి నుంచి తను కనిపించట్లేదు. ఎక్కడికి ఓల్డ్ వెళ్ళింది? లేడీ కోసం బట్టలు తేవడానికి షాపుకు వెళ్ళింది. ఏంటి, బట్టలు కొంటానుక? అయితే ఆ ముసలావిడిని ఇక్కడే ఉంచాలనుకుంటున్నారా? బాగా గుర్తుపెట్టుకో. తనకి ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టమని చెప్పింది. తను ఇక్కడ ఉంటే మనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి కదా. మన గురించిన విషయాలన్నీ తనకి తెలుస్తాయి. అది ఖచ్చితంగా మనకు ప్రమాదమే. ఇప్పుడే తన్ని ఇక్కడి నుంచి పంపించేసాయి. మేడం అడిగితే ఏం చెప్పాలి? ఇలా చూడు, అనవసరంగా ఏదైనా మాట్లాడితే తన్ని హోమ్కి పంపిస్తానని చెప్పు. ఇలా చూడు, నువ్వు ఏది చెప్పానో తను ఒప్పించు, నాకు అనవసరం. ఇలా చూడు, తను వస్తే ఈ విషయం గురించి ఎవరు చెప్తారు? మౌనం కాదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు అవుతుంది. కంగారు పడుకో, నేనే హ్యాండిల్ చేస్తాను. విషయం పెద్దదైతే నేను చూసుకుంటాను. కానీ అది కాదు నేను మిస్టర్ క్యాన్, నేను ఈ చోట కూర్చొని మీకెలా ధన్యవాదాలు తెలపాలా అని ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు చెప్పాలా? ఎందుకని? మీరింత పెద్ద పని మనస్ఫూర్తిగా చేసినందుకు, ఇల్లే లేని నాకు నీడనిచ్చినందుకు. అరే, ఇందులో నేనే చేశాను. ఇది నా ఫ్రెండ్ ఆలిస్ ఐడియా. అది మీ గొప్పతనం. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే మీరు న్యూస్ పేపర్ చూడలేదనుకుంటా. నిజమే. 20, 40, 60, 80. ఇదిగోండి $100. ఇదెందుకు? మీరు తిరిగి హోమ్కి వెళ్ళేంత వరకు మీ చేతిలో దారి ఖర్చులు కావాలి కదా, అందుకని ఇది ఇస్తున్నాను. అరే, నేనింకా ఆ చోటుకి నేను తిరిగి వెళ్ళను కదా. అలాగా? అది మీ ఇష్టం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళండి. నేను ఈ చోటు వదిలి అస్సలు వెళ్ళను. నాకు ఈ చోటు అంటే బాగా ఇష్టం కూడా. కల్లో కూడా మళ్ళీ ఈ చోట్లోకి నేను రాలేను. చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. మీతో వివరంగా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా ఏంటి? ఎంత ధైర్యం ఉంటే నా ముందే గొంతు పెగిల్చి మాట్లాడతావు? పొగరు పట్టిన గాడిద. పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ఇలా చూడు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా వెళ్తావు అనేది నాకు అనవసరమైన విషయం. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మెడబెట్టి బయటికి గంటేస్తా. బయటికి తోసేస్తావా? నన్ను బయటికి తోస్తావా? దమ్ముంటే నా మీద చెయ్యి వెయ్యి. నువ్వు నేను కాల్ చేస్తావా చూసుకుందాం. మంచి లేడీగా ఉన్నారు కదా. అవునవును, చాలా జోవిల్గా జాలీగా ఉందా లేడీ. నువ్వు ఒక దొంగ నా కొడుకుడు. నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చలేదు కదా. నువ్వు నన్ను బయటికి పంపిస్తావా? మొత్తం ఆపండి. ఏం చేస్తున్నారు? ముందు ఏం నన్ను చేస్తున్నారు? వదిలేయండి. ఆపమని చెప్తున్నాను కదా. కూర్చోండి. నన్ను ఇంత ఇంటి దారుణంగా నుంచి బయటికి ప్రవర్తిస్తున్నారు. పంపిస్తున్నాడు. మీరిద్దరు ముందు గొడవ పడ్డం ఆపండి. మనం మాట్లాడుకుందాం. ఒకరినొకరు అర్థం చేసుకోండి. నాకేమి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నోరు మూసుకుంటారా? ఈవిడ ఇక్కడ నుంచి ఇప్పుడే వెళితేరా. ఎక్కడికి నేను వెళ్తున్నారు? వెళ్ళి పోలీసులను తీసుకొస్తాను. తను చేసిన పనికి పోలీసులు శిక్ష వేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. పోరా, వెళ్ళి తీసుకురారా, చూసుకుందాం. రేపే నువ్వు వాడుతున్న నాటకం అంతా పేపర్ లో వస్తుంది. గొప్ప కోసం దత్తత తీసుకున్న తర్వాత బయటికి తోస్తాడని. ఇలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటానంటే అది ఎప్పటికీ కుదరదు. ప్లీజ్ నోరు మూసుకోండి. నేను హ్యాండిల్ ఏంటి చేసుకుంటాను. హ్యాండిల్ చేయాలా? తను ఇంటి నుండి బయటకు వెళ్తే చాలు. మీరేమీ వాళ్ళని తీసుకురాలేదు. నేనే వాళ్ళని తీసుకొచ్చాను. రేపు చెడ్డ పేరంటూ వస్తే మీకు రాదు, నాకే వస్తుంది. నాకెవరు ఏం చెయ్యాలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీ మంచి గురించే చెప్తున్నాను. నాకేది మంచిదని బాధపడాల్సిన అవసరం బాగా లేదు. గుర్తుపెట్టుకో, ఒకటి తన ఇంటి నుండి వెళ్ళాలి, లేదా నేను వెళ్తాను. ఇప్పుడు చెప్పా చూడు, ఇదే కరెక్ట్. బయలుదేరరా.
సిగరెట్ కావాలా? నో థ్యాంక్స్, నాకు ఇవన్నీ నచ్చవు, కానీ తాగుతాను. మాట్లాడుకున్నాక తాగొచ్చేసారేనా? నాకు మాట్లాడాలనిపించట్లేదు, కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లో అతనితో పాటు నేను ఉన్నానే అనుకో, ఒక్క వారంలో నా మీద హత్య కేసు నమోదవుతుంది. వాడేమీ చెడ్డవాడేం కాదు, కొంచెం కోపంగా మాట్లాడతాడు. పోను పోను మీరు అర్థం చేసుకుంటారు. నువ్వు అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మళ్ళీ అక్కడికా? లేదు, నేను ఎక్కడ బతికానో అక్కడికే వెళ్ళిపోతాను. నువ్వు భయపడకు, నీ గురించి నేనేమి పత్రికలో వెయ్యనులే, నిన్ను నేను గాయపరచనులే. నువ్వు మంచి అమ్మాయివి, హ్యాపీగా ఉండు. కాస్త ఆగండి, మీకోసం నేను కొత్త బట్టలు కూడా కొనుక్కొచ్చాను. లేదు, నాకు అవన్నీ అక్కర్లేదు, నన్ను నేనే చూసుకోగలను. ఈ వయసులో బయటికి వెళ్ళి ఏం చేస్తారు అనుకున్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ప్రపంచంలో నేను అన్నీ అనుభవించేశాను. ఒక అమ్మగా ఉండడం తప్ప అది నా తలరాతలో లేదనుకుంటాను. సరే, ఆ సైమన్ పోలీసులు తీసుకొచ్చే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వాడు పోలీసుల్ని తీసుకురాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు. ఆ మెమ్మసింగర్ని మీరేం చేశారని విన్న తర్వాత మీరంటే నాకు నచ్చేశారు. నిజంగానే నువ్వు నన్ను నచ్చానని చెప్తున్నావా? అవును, మీరు ఇక్కడే ఉండండి. ఏడవకండి, ఏడవద్దు అంటున్నాను కదా, ఆపండి. మరొక డ్రింక్ తాగుదాం. నేను హెల్ప్ చేస్తాను. ఐస్ క్యూబ్ వేనా? ఎస్. నాకు కూడా అదే. నా చేతులతో నేనే నీకు వేసిస్తాను. నేను ఒప్పుకుంటాను, ఏది తప్పు ఏది ఒప్పు అని నాకు ఇప్పటి వరకు తెలీదు. కానీ ఏ విషయం తప్పుగా వెళ్ళి పూర్తవుతుందోనని నేను చెప్పగలను. ఇలా చూడు, మొత్తం అంతా నేనే చేశాను మన కొత్త జీవితం కోసం. ప్యాటీ ఇంట్లో లేరు. ఓ మై గాడ్, వాళ్ళు చెప్తున్న జానీ మీరేనా? అవును, చదువుకుని వచ్చిన జార్జ్లిన్ మీరేనా? ఇంప్రెసివ్. చాలా రోజులుగా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు నన్ను కలవలేరు. ఏమైంది? ఎందుకంటే స్నానం చేస్తున్నాను. మీరు చూడ్డానికి ఎలా ఉంటారు? మ్యాన్ హ్యావలీజా? మరి మీరు? స్నానం చేసి తడిగా ఉన్నాను. మీరు స్నానం చేసి వచ్చేదాకా వెయిట్ చేస్తాను. వచ్చిన గెస్ట్ ని బయటే ఉంచడం నాకు చాలా బాధగా ఉంది. ఎమ్ని పోస్టర్స్ కూడా అదే చెప్తుంది. ఎవరు వాళ్ళు? అమెరికన్ బుక్ రాసిన లేడీనే. దాంట్లో వెరీ ఫస్ట్ చాప్టర్ లో యంగైన అబ్బాయిల్ని వెయిట్ చేయించకూడదని రాస్తుంది. ఓహో, అలాగా? తప్పుగా అనుకోకండి. ఆల్ రైట్, లోపలికి రండి. సోఫాలో కూర్చోండి, వచ్చేస్తా. థ్యాంక్ యూ. ఎందుకు మీట్ అవ్వడానికి వచ్చారు? వాళ్ళ దగ్గర చెప్తే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓ అలాగా?
ఆర్ఫనేజ్ నుండి వాళ్ళని ఇష్టపడి తీసుకొచ్చారని నేను విన్నాను. ఓ అది పబ్లిసిటీ కోసం చేశాను. తర్వాత ఆవిడ నాకు నచ్చింది. చాలా మంచి ఆవిడి. సరే, మీరే ఆవిడ అడాప్ట్ చేసి ఉండొచ్చు కదా. నాకు అమ్మ ఉన్నారు. ప్యాటీ అది కన్సిడర్ చేయరని అనుకుంటున్నాను. దీనికన్నా మంచి ఇల్లు ఆవిడకి దొరికుండదు. ఆవిడ వచ్చేస్తారా? తెలీదు, ఆవిడ లెక్చర్కి వెళ్ళారు. ఏంటి, ఎక్కడ? మీరు నమ్మరు, వాళ్ళు లెక్చర్కి వెళ్ళారు. ఒక్కసారి వచ్చే 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 ఊహ్. 7 ఆఫ్ ఏస్. తీయండి తీయండి, బయట తీయండి, త్వరగా మొత్తం అంతా తీయండి, త్వరగా. తీయండి. Come on, త్వరగా Come on. తిప్పివేయండి. ఈసారి ఎలాగైనా సరే పట్టుకోవాలి. 7 విన్నర్. గుడ్ గుడ్. హలో, వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. ఆ? ఓ ఓ అలాగా, పర్లేదు. మీరు నేను ఊహించిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? లేదు, తెలీదు. అది ఏంటంటే అదేంటంటే ఏంటో చెప్పండి. అది ఇది అంటూ. ఇన్ఫాక్ట్ మీరు నన్ను కైండ్ సోల్ అని కూడా పిలవచ్చు. సారీ, నేను ఆ విధంలో చెప్పలేదు. తప్పుకుంటే నన్ను క్షమించండి. అలా ఎందుకు ఆలోచించారు? అది జడ్జ్ డైలీనే ఆవిడ గురించి నా దగ్గర చెప్పారు. జడ్జ్ డైలియా? అవును, ప్యాట్సీ చాలా రోజులకి నా కస్టడీలోనే ఉండింది. ఆవిడ కరెక్ట్ అయిన వాళ్ళ దగ్గర ఉందా అని తెలుసుకోవాలనుకున్నారా? నాకు అర్థమైంది. మీకు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. నా ఫింగర్ ప్రింట్ కావాలా? నన్ను సర్చ్ చేయాలా? చెప్పండి. మిమ్మల్ని చూడాల్సిన అవసరమే లేదు. మీరు మంచి వాళ్ళనే అర్థమవుతుంది. అవును, అది కూడా నిజమే. మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి కలవాలనిపిస్తుంది. ఈరోజు నైట్ మూన్ వాక్కి వస్తారా? 9ంటికి అక్కడ ఉంటాను. అప్పటిదాకా మిస్ లీ, జడ్జ్ డైలీతో నాకు ఏ సంబంధం ఉండదు. నాకు పువ్వులంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బటర్ఫ్లై వింగ్స్ని నేను ఎప్పుడు పేకను. పిల్లల దగ్గర శాంటాక్లాస్ కథలు అబద్ధం చెప్పను. జడ్జ్ డైలీని చూడబోతున్నారా? అవును, అప్పుడు వాళ్ళతో చెప్పండి ఫస్ట్ పార్ట్ కిల్ జాయ్ని తీసుకొస్తానని. ఖచ్చితంగా. మీరు చెప్పినట్టే చెప్పేస్తాను. మీ గురించి ఏమనుకుంటున్నానో కూడా చెప్తాను. ఏంటది? అతని దగ్గర అడిగి తెలుసుకోండి. బాయ్. టెలిగ్రామ్ మిస్ బామకి. థ్యాంక్ యూ. నేను వచ్చేసాను. ఎక్కడున్నా? హలో, ఈరోజు లెక్చర్ ఎలా సాగింది? అద్భుతం. దేని గురించి జరిగింది? న్యూమరాలజీ. నీకు తెలుసా, అందరి జీవితం నెంబర్లోనే ముడిపడి ఉంటుంది. నా నెంబర్ 7 ఈ ప్రపంచంలో గొప్ప నెంబర్. అరే ఏంటిది? ఈరోజు సాయంత్రమే మీకు టెలిగ్రామ్ వచ్చింది. నాకా? అవును. నా కోసం ఇది ఎవరు పంపించారు? ఓరి దేవుడా, నా దగ్గర కళ్ళజోడు లేవు. నువ్వే చదివి చెప్పు. ఆస్ట్రేలియాలో ఉన్న మీ బ్రదర్ చనిపోయారు. మీకోసం $7,000 ఉంచారు. 7. తెలుసుకోవడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆస్ట్రేలియన్ బ్రౌన్ 61 బ్రాడ్వే. దీని గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీతో నేను అసలు ఏమన్నాను? మీకు నేను కండోలెన్సే చెప్పాలి. అది కాకుండా మీ లాకి ఒక మంచి బెనిఫిట్ దొరికింది కదా. అది ఏం చెప్పను. అతను నాకు హాఫ్ బ్రదర్ మాత్రమే. అంతేకాకుండా తన గురించి నాకు అసలు ఇంకేమీ తెలీదు. అయితే నేను తప్పుగా ఎవరూ లేని వాళ్ళకి బదులుగా వేలు విడిచిన బంధం అని చెప్పొచ్చు కదా. ఏదో ఒకటి మీకు నేను లక్కు తీసుకొచ్చాను కదా. దానికి బదులుగా నీకు లక్కును తీసుకొస్తాను. నువ్వు కాస్త వెయిట్ చేస్తూ ఉండు. $7,000. ఆ డబ్బులు ఎంత ముఖ్యమో అసలు నీకు తెలీదు. మీ మామయ్య దగ్గర నువ్వు క్విక్ చేసినప్పుడు ఇది అవసరపడుతుంది. ఏంటి? నువ్వు క్విక్ చేసినప్పుడు ఆ రాయి నీకు అవసరపడుతుంది. నేను క్విట్ చెయ్యను. క్విట్ చేస్తానని ఎలాగ అనిపించింది? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది ఈ పోస్ట్ మ్యాన్ ఒకడు
అరే నువ్వేనా? ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? నా ఆఫీసులో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూడడానికే ఓ వచ్చాను. ఇక్కడ గొడవ చేయడమే కాకుండా క్యాఫేకి వచ్చి కూడా గొడవ చేస్తారంటారా? ఇంకా ఆఫీస్ కూడా వచ్చారు కదా. నువ్వు డెస్క్ దగ్గరికి వెళ్ళి నా మేలు కూడా చదివావు. ఏం కావాలి నీకు? నువ్వెంత పెద్ద దద్దమ్మవో అందరికి అర్థమయ్యేలా చెప్పాను అంతే. ఓ అలాగా. అలా అయితే ఈ విషయాన్ని ఇప్పుడే ముగించాలి. సరే, ఇప్పుడు మనమిద్దరం మాట్లాడడానికి అస్సలు టైం లేదు. ఇదిగో నువ్వే చూడు. మేము మూన్ వాక్ కోసం సైన్ చేసిన కాంట్రాక్ట్ పేపర్ ఇది. ఇదెలా మీకు దొరికింది? ఇతని టేబుల్ మీదే అది దొరికింది. ఇందులో వారానికి 500 దొరుకుతాయి. అతనితో షేర్ చేసుకో. కరెక్టే. అలాగా, కాస్తుండు. ఇదే నిజమైన కాంట్రాక్ట్. నువ్వు మూన్ వాక్ తో సైన్ చేసింది. ఇదిగో ఇక్కడ చూడు. ఇదిగో ఈ కాంట్రాక్ట్ లో వీక్లీ నాకు 1500 రావాలని రాసుంది. ఏం చెప్పబోతున్నావు? ఇలా చూడు, అదేంటంటే సరే నేను చెప్తాను. నా 1000 రూపాయలు దొంగలించడం కాకుండా నాకు వచ్చే 500లో కూడా 10% కమిషన్ తీసుకుంటున్నావు. ఇది కరెక్టేనా? నువ్వంతా ఒక మేనేజర్వి. నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీడి గురించి మాత్రం కాదు, నా గురించి కూడా అర్థమయ్యేలా చేశారు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? చివరిగా వచ్చే కమిషన్ కోసమా? వారానికి 250 అంటే సంవత్సరానికి 10,000 అవుతుంది. నువ్వు బయటికెళ్ళి సంపాదించడం కంటే ఇది నీకు చాలా మేలే కదా. నువ్వు మొదలుపెట్టింది కూడా అక్కడే. నువ్వు ఎక్కువ ఆశపడితే వచ్చిన చోటుకే వెళ్లాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళు క్యాండిల్. ఓకే. ఈ విండోస్ ఓపెన్ చేయండి, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం. సో ఇందుకే మీరు మోమోని క్విట్ చేస్తానని చెప్పారా? అదే కదా. అభిమానానికి మిమ్మల్ని పిలిచాను. నన్ను చూసి నవ్వకండి. ఇప్పుడు ఉద్యోగం లేదు, మేనేజర్ వెళ్ళిపోయారంతా అయిపోయింది. నువ్వు కంగారు పడకు బంగారం. ఇక నుంచే ప్రారంభం. ఆస్ట్రేలియాలో మా తమ్ముడు నాకు లెటర్ పంపించిన విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి? ఆ డబ్బు మీది. అలా విడదీసి మాట్లాడకమ్మా. నేను అందులోంచి అరే నోరు మూసుకో. నువ్వు మాట్లాడుతున్నది బిజినెస్. మనం ఇప్పుడు మేనేజర్ గురించి మాట్లాడుకుందాం. నీకిప్పుడు ఒక కొత్త మేనేజర్ అవసరం కదా. దొరికాడు. నేనే. ఓ, అలాగా? అవునులే, నువ్వు నవ్వడంలో తప్పు లేదు. కానీ విషయం ఏంటంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఒక ఐడియా. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నాకు తెలీదు. మీరేమనుకుంటున్నారు? నీకు దారి తెలియక ఆలోచిస్తున్నావు. నీ వయసులో నేను ఎలా ఉండేదాన్నో అలాగా. ఒకటి లెఫ్ట్లో వెళ్ళాలి, లేకపోతే రైట్లో వెళ్ళాలి. నేను లెఫ్ట్లో వెళ్ళాను. నీకే అర్థమై ఉంటుంది ఇందులో నాకేం దక్కిందా అని. నీ జీవితంలో అలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. కమాన్ షెవరల్ ప్యాట్రసన్. నేనేమి నీకు పాఠాలు చెప్పడం లేదు. నువ్వు నన్ను అమ్మగా దత్తత తీసుకొని ఇక్కడ తీసుకొచ్చినందువల్ల అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. సరే మేనేజర్, మనం చేతులు కలుపుదాం. సరే, ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఒక మంచి జీవితాన్ని ఎంచుకో. మన జీవితంలో ఒక్క కష్టం కూడా రాకూడదు. ఒక నిజమైన కెరియర్ని ఎంచుకొని నేను ఈ ప్రపంచంలో నిన్నొక పెద్ద స్టార్ని చేయబోతాను చూడు. నీ కోసం నేను అన్ని రెడీ చేసి పెట్టాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఉండండి. అంతకుముందు మనం చెయ్యాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. మనం ఇంకా తాగుదాం ప్యాట్రీ. నేను తాగడం ఆపేశాను. నువ్వు కూడా ఆపేస్తేనే మంచిది. ఓ అది వదిలేయి. ఇప్పుడు వేరే ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు రెడీనా? గో. రైట్ ఫుట్, లెఫ్ట్ ఫుట్, రైట్ ఫుట్, లెఫ్ట్ ఫుట్, రైట్ ఫుట్, లెఫ్ట్ ఫుట్. ట్రై చెయ్యి. నో 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 నో, చాలా లూజ్ గా పాడాలి. టైట్ చేసి పాడుతున్నావు. సరే చూడు నేను ఎలా పాడుతున్నానని. ఇక్కడి నుంచి రావాలి వాల్యూమ్, శబ్దంగా. ఇప్పుడు నా నోటు చూడు. హార్స్, హార్స్, నా కింగ్డమే ఒక హార్స్. ఓ మై డియర్ చైల్డ్,
ఈ కొత్త థియేటర్ షేక్స్పియర్ యొక్క నిజమైన లిరిక్స్ థియేటర్. నిజమే బంగారం. షేక్స్పియర్ గురించి నువ్వు అన్ని విషయాలు అతనికి చెప్పి తీరాలి, అప్పుడే అర్థం అవుతుంది. హలో బంటి. చెప్పు బంగారం, ఏం చదువుతున్నావు? ఫేమస్ విమెన్ ఆఫ్ హిస్టరీ, జోసెఫ్ ఎడుబరీ అండ్ పాపిడౌన్. అలాంటి బుక్కులేవి నువ్వు చదవనే చదవు. మొత్తం 12 బుక్స్. దోస్ 3 babies సిట్టింగ్ ఇన్ ద స్టైల్, లెర్న్ అబౌట్ విమెన్ ఫ్రమ్ దెమ్. అది లో విమెన్. లోగా ఉండొచ్చు కానీ ఏం చేసింది హై. వాళ్ళ గురించి నాకు అనవసరం. ఇంతకీ నీ ప్రాక్టీస్ ఎలా వెళ్తోంది? దారుణం అయిపోయింది. మీరు సిల్క్ పర్సన్ కూడా చేసుకోలేరా ఏంటి? నాకెందుకు చేయడం తెలీదు. సెల్ఫస్ చేస్తే మాత్రం నువ్వు యూజ్ ఇలా చేసుకుంటావా? అడగడం మానేసి తెలిసింది చేయనిస్తేనే చాలు ప్యాంటీ. పూర్వంలాగా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకు. నీ జీవితం బాగుండాలి. అది వేస్ట్ ఆఫ్ టైం. జాక్టిమ్స్ గురించి నువ్వు విన్నావా? హ్యానా విలియం ని పెళ్లి చేసుకున్నారు ఆయనే కదా? జాక్లుమ్స్ ను నువ్వు చూడకముందు అతను ఎవరన్నది నీకు తెలియదు. తన్ని ఎలా ఛాంపియన్ని చేశారో అదే విధంగా నిన్ను ఛాంపియన్ని చేస్తాను. ఛాంపియనో ఏంటో నా వల్ల ఈజీగా అవుతుంది. నువ్వేం చేస్తావన్నది కాదు, ఎలా అవుతావన్నదే నాకు ముఖ్యం. ఒక విన్నర్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇంతకు ముందు ట్రై చేశారు అనుకుంటాను. నేనా? ఎలా? ఎలా? అంతా చెప్పి తెలియనట్టు. తెలిసి తెలియనట్టా? నువ్వేమంటున్నావో నాకు అర్థం లేదు, కావడం మీకు లేదు. ఖచ్చితంగా తెలుసు. ఆ లాయర్ పంపిన అగ్రిమెంట్స్ అన్నీ నేను చదివాను. మీరు చెప్పినవి ఏవి అందులో లేవు. మీరు నాతో అబద్ధం చెప్పారు. అది నేను గ్యాంబ్లింగ్లో గెలిచానన్న విషయం నీకు తెలిస్తే నీకు నచ్చదు కదా. గ్యాంబ్లింగ్ని నేను ఎంకరేజ్ చెయ్యను, అవసరమైనంత వరకే. మీరు ఇందువల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుకునుంటారో తెలుసా? మళ్ళీ ఇలా చేయకండి. ఇంతటితో ఆపేయండి. సరేలే, నేను ఆపేస్తానులే. ప్రామిస్? ప్రామిస్ చేసినా నేను నిలబెట్టుకోలేనని తెలిసి కూడా నువ్వు నన్ను ఎందుకు ప్రామిస్ చేయమని చెప్తున్నావు? నువ్వు నాకే పాఠాలు నేర్పించాలని చూస్తున్నావా? ప్యాటీ, మీరు వయసు అయిన వారే కదా. చిన్న వయసు మీరు- పిల్లలు మీరే ఇప్పుడు తప్పులై చేయకూడదు. వయసు అయిపోయిన వాళ్ళు ఏ తప్పు చేసినా పర్వాలేదు, వాళ్ళ మర్యాద వాళ్లే కాపాడుకుంటారులే. హాయ్ బంగారం, నేనే నిన్ను చూడడానికి ఫస్ట్ నన్ను వచ్చాను. క్షమించండి, నన్ను అదేంటంటే వెయిట్ చేయమని చెప్పినా సరే వెయిట్ చేస్తాను. థియేటర్లో ఉన్నా కూడా వెయిట్ చేస్తాను. అతను ఏదైనా కొత్త ప్లే ట్రై చేసినా అని కూడా నేను వెయిట్ కాస్త చేస్తాను. వెయిట్ చేయండి, ఆయన మీటింగ్ లో ఉన్నారు. మంచిది, కాన్ఫిడెన్స్ ఎలా జరుగుతుందో చూడాలన్నదే నా ఆశ. కాస్త వెయిట్ చేయండి, నేను చెప్తాను. ఓ, హలో స్వీట్ హార్ట్. నో, ఏంట్లేదు, లేదని చెప్పాను. నువ్వు 10 సార్లు లేదని చెప్పినా కూడా నేను అస్సలు ఒప్పుకునేదే లేదు. ఇలా చూడు డేవిడ్, నువ్వు ఆ పిల్లని పంపించి నా కోసం ఆ బుక్ ని దేనికని? రప్పించచ్చు కదా. నువ్వు 19, 4, 5, 6 రికార్డ్స్ ని చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ 3 సంవత్సరాల్లో ఎంత సంపాదించారో చూడొచ్చు. సరే, నీకు ఇప్పుడు ఎంత డబ్బు అరే, కావాలో నీ చెప్పా. డబ్బులు ఎవడకు కావాలే? నేనే డబ్బులో మునిగిపోయి ఉన్నాను. నేను ఇది అప్పు చెప్పడానికే వచ్చాను. నా దగ్గర లేని డబ్బా ఏంటి? నేను చెప్పిన అతను చాలా అసెట్ గా ఉంటారు. నాకంటే 10% టాలెంట్ గా ఉంటారు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ షోలో ఫ్యాన్ డాన్స్ కి ఏంటి చోట్లేదు. నువ్వు అనవసరంగా తను మాట్లాడుతున్నావు? అలాగే జీవితం ప్రారంభించింది. తనేమి ఆ జీవితాన్ని తను కావాలని జీవించడం లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి తనని చూడమనే నేను చెప్తున్నాను. చూసి ఏం ప్రయోజనం? ప్రూఫ్ చేసుకోవడానికి తనకి ఒక అవకాశం ఇవ్వు. తనొక ఏంజల్ లాగా పాడుతుంది. తన ఒక కవితలు అగ్గిలా జ్వలిస్తాయి. అది వింటుంటే మనలో ఏదో ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఈ విధంగా నువ్వు వినుండవు. దీన్ని నువ్వు బ్లాక్ అండ్ వైట్ లో వేస్తావా? నన్ను నమ్ము, ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవడానికి నీకు మంచి బ్రెయిన్ కావాలి. తను నీకు దొరకని ఒక ఏంజల్ లాంటిది, అర్థమైందా? ఇక్కడికి మిమ్మల్ని ముఖ్యమైన విషయానికి పిలిచాను. మీ టైం నేను వృధా చేయను. మేము నెలల తరబడి రాత్రనక పగలనక పనిచేశాం. ఇందులో సమయాన్ని వృధా చేసామా అని మాకు తెలియాలి. మీరేమంటారు? నేను డీల్ చేసేది మిస్ ఫన్నీ. ఇదంతా రిథమ్ మ్యాటర్. ఇది మీకుంటే ఉంటుంది, లేకపోతే మీకు పోతుంది. చాలా థ్యాంక్స్. మీరేమంటారు? అఫ్ కోర్స్ డియర్, నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు మాకు బాగానే తెలుసు. కానీ నీకు నాకు బాగానే తెలుసు. నాకు అర్థమైంది. సరే, మీరేమంటారు? నేను ఏం చెప్తున్నానంటే ఇది నా తప్పే. నేను జస్ట్ ఇన్స్ట్రక్టే చేశాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సరే, నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను. మీ ముగ్గురు చాలా మంచి వాళ్ళు. స్టార్టింగ్ నుంచి మీరు నాతో చాలా స్వీట్ గా పేషెంట్ గా ఉన్నారు. ఒక మాన్యూర్ లాగా ట్రై చేసి మీ టైం అంతా వేస్ట్ చేశారా అని నాకంటే ఇంకెవరికీ బాగా తెలీదు. లేదు, 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 నేను ఇంకా నేనేం అలా చెప్తానంటే- చేయలేదు. మీరందరూ నాకు స్పెషలైజేషన్ గురించి చెప్పారు, కరెక్టే. మీ బెస్ట్ని కనిపెట్టి చెయ్యి అని చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకంటూ స్పెషలిస్ట్ ఉంది. సో నేను బాగున్నాను. కానీ మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. ప్యాటీ గొప్ప డ్రీమ్స్తో ఉన్నారు. నన్ను పెద్ద స్టార్ అని అనుకుంటున్నారు. నేను అలా కాదని చెప్పకండి, నేనే చేసుకుంటాను.
నీకు తెలుసా, నేను కన్ఫర్మ్ చేసేసాను, ఫిక్స్ కూడా చేసేసాను. ఏమైంది? త్వరగా రెడీ అవ్వు. నేనిప్పుడు అతని ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ట్రయల్ కోసం అంతటిని సెట్ చేసేసాను. ఓ, ఆ, అయితే అదేంటో నీకు తెలీదా? ఆయనే ఈ బిజినెస్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన నా కోసం ఒప్పుకున్నారు, నీకు ప్రొడ్యూస్ చేస్తానంటున్నారు. ఆయన నిన్ను చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. నువ్వే నన్ను కనిపెట్టావు. ఈ బిజినెస్లో చాలా గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. నీకోసమే ఆయన వెయిట్ చేస్తున్నారు. రా, త్వరగా వెళ్దాం. వద్దు, నేనిప్పుడు రాలేను. నాకు చాలా నర్వస్ గా ఉంది. మంచిది. ఇలాంటి సమయంలో ఎలా ఉండాలో నాకు బాగానే తెలుసు. చెప్పాలంటే నేను కూడా చాలా టెన్షన్ గానే ఉన్నాను. రా, లేదు, వెళ్దాం. నేను రాలేను. చెప్తే వినండి. నేను ఇంకా దానికి సిద్ధం అవ్వలేదు. నా వల్ల కాదు. నన్ను దయచేసి అక్కడికి వెళ్ళమని చెప్పొద్దు ప్లీజ్. నువ్వు ఇది చేసే తీరాలి. నేను ఈ ఛాన్స్ కోసమే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఇది ఒక మంచి జాబు. మనం ఇది ఎలాగైనా చెయ్యాలి బంగారం. మనకిది అవసరం. అవసరమా? నేను ఖచ్చితంగా ఇది చెయ్యలేనని చెప్తున్నాను కదా. ఇప్పుడు హ్యాండిల్ చేయడం కుదరదని చెప్పు. నేను ప్రామిస్ని బ్రేక్ చేసేసాను. నేను గ్రీక్కి వెళ్ళొచ్చాను. నా షర్ట్నే నేను ఇంకా వేసుకున్నాను, ఎందుకంటే దాన్ని టక్ చేయలేకపోయాను. కానీ అందులో ఏం డిఫరెంట్ ఉంది? కానీ నీకు ఒక బ్రేక్ దొరికింది కదా. అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇది నాకు దొరికిన ఎందుకు ఛాన్స్ చెప్పిన మాత్రమే మాట కాదు, వినట్లేదు? ఇది ఆయనకు కూడా. దీన్ని ఆయన వదులుకోలేరు. ఆయన ఈ బిజినెస్ లో పెద్ద ప్రొడ్యూసర్. ఈ రోజు రాత్రి నేను సూపర్గా ఎంజాయ్ చేస్తాను ఆ డిగ్నిటీతో. ఆగండి, ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. నా మేకప్ కరెక్ట్ గా ఉందా? అంతా బాగానే ఉంది, రా కాస్త వెళ్దాం. ఆగండి. ఇదంతా మంచి కోసమేలే. నువ్వు కంగారు పడకు. రా, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆయన నిన్ను రిజెక్ట్ చేయడం మంచిదేలే. వయసు అయిపోయిన దద్దమ్మ. నీ టాలెంట్ గురించి అతనికేం తెలుసో? చాలా. ఇదంతా 20 సంవత్సరాల క్రితమే అతను వదిలేసి వెళ్ళిపోయింది. అతనికి అసలు ఏమీ తెలీదు. ఆయన జీవితాంతం బ్లఫ్ చేస్తూనే బతికేశాడు. ఆ కాలంలోనే చార్లీ చాప్లన్ని ఫన్ లేదని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఆ విషయం తెలుసా నీకు? నన్ను కూడా ఫన్గా లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. నేను మీరు ఫ్లాప్ అయ్యాము. అతను మాత్రమే ఈ లోకల్లో మేనేజర్ అని అనుకుంటున్నావా? నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నేను చేస్తాను. నన్ను క్షమించండి, ఇది అసలు పనికి రాలేదు. కిండల్లో ఉన్న ఏ మేనేజర్స్తోనూ నాకు లక్కు లేదు. విడిగా ఉంటేనే బెటర్గా చేస్తాను. నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చలేదా? లేదు, నాకు ఖచ్చితంగా కావాలి. కానీ ఇంతకు మించి నాతో మీరు నోరు మూసుకుని ఉంటే చాలు. నేనే మొత్తం విడిగా చూసుకుంటాను. రెంట్ పే చేయకపోతే మనం ఇద్దరిని బయటికి తరివేస్తారు తెలుసా? అరే, దాని గురించి నువ్వు కంగారు పడుకో. అవన్నిటినీ సరి చేసేద్దాం. లేదు, అది మనం చేయలేము. చిన్న స్క్విరల్ కూడా సమ్మర్ కి వెయిట్ చేయదు. వింటర్ కోసం అది నట్స్ కలెక్ట్ చేస్తుంది. ఓ, మీరు నాకు మంచిగా చేస్తున్నారు. చాలా ట్రై చేశారు. కానీ రిఫండ్ టికెట్ నాకిప్పుడు వద్దు. నాకిప్పుడు కావాల్సింది మామా హంటింగే. ఎందుకోసం? బ్యాంక్ రోల్ కోసమే. తర్వాత పెన్నీ అయితే నాకు లెవెల్ లేదు. నాకు ఒక వేల్ కావాలి. సో టన్స్ ఆఫ్ మనీ ఉన్న వాళ్ళని వెతకబోతున్నా. డబ్బు గురించి నాకు బెంగే లేదు. నేను అప్పుగాని అడిగానంటే అతని దగ్గర నుంచి ఎంతైనా నాకు వస్తుంది. $10 దొరుకుతాయా? నేను అడిగానంటే $10,000 కూడా నాకు ఇస్తారు. ఏంటి? హ, నా గురించి తెలీదు. సరే, ఆయన ఎవరని చెప్పండి. ఆయన ఎలా మీకు తెలుసు? వాళ్ళ నాన్న నాకు తెలుసు. వాళ్ళ నాన్న నాకు నా లాయర్. ఆయనకి మీరు తెలుసా? ఏ? మీరు అడిగిన వెంటనే 10 గ్రాండ్స్ ని వాళ్ళకి నాన్నకి తెలుసని తీసి మొత్తం ఇచ్చేయరు. ఆహా. ఆ. డబ్బు ఉంటే మాత్రమే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలం.
సో అంటే సముద్రం మధ్యన నేను ఒక డాన్స్ ఫ్లోర్ తయారు చేయబోతున్నా. పాల్ నైట్మన్ ని నైట్ డిన్నర్ కి మ్యూజిక్ కోసం రమ్మని చెప్తా. మన ఇద్దరు మాత్రమే. మనం ఆడతాం. ఆ పాట అయిపోయిన తర్వాత కూడా నాతో డాన్స్ ఆడడం అంతా నచ్చిందా? దాన్ని దీనికంటే చాలా ఎక్స్ప్రెస్ చేయగలవా? అయితే నాకు 10 సెంట్లు ఇవ్వండి. కమోన్, ఇవ్వండి. సరే, ఎందుకని? ఇది నా అలవాటు. నా మొదటి ఉద్యోగాన్ని గుర్తు చేస్తుంది. వన్ ఆఫ్ ది ప్యారడైస్ లో నేను అందరితోని డాన్స్ ఆడతాను. నేను ఆడేటప్పుడు అందరూ నా కోసం డాన్స్ ఇస్తారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? నా డబ్బునంతా నేను డైమ్స్ గా మార్చబోతున్నాను. ఓ, లేదు, వద్దు వద్దు వద్దు. లోపలికి రండి. ఏమైంది? ఎందుకు ఇంకా పడుకోలేదు? నాకు ఈ మధ్య ఎందుకో అసలు నిద్ర పట్టడమే లేదు. మనం చాలా డబ్బు సంపాదించాల్సి ఉంది, కానీ కుదరడం లేదే. నా కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? జానిమల్స్ దగ్గర డబ్బులు అడుగుతానన్నారు కదా, ఏమైంది? నాకు అది నచ్చలేదు. నాకు తెలుసు. జానీ అక్కడికి వచ్చాడా? అవును, వాడే ఇంట్లో డ్రాప్ చేశాడు. డాన్స్ చేశాము. తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టున్నావు. అసలు విషయం ఏంటి? ఏమీ లేదు, డబ్బే విషయం. అతని దగ్గర నువ్వు డబ్బులు అడిగావా ఏంటి? మీకు తెలుసా, ఓల్డ్ మ్యాన్ వైల్స్ 1 year ముందే చనిపోయారు. $1 million ని వదిలి వెళ్లారు. ఇంకో విషయం, ఆ యంగ్ మ్యాన్ దగ్గర అంత డబ్బుంది. వాడు ఇన్కమ్ ట్యాక్స్ కి ఎంత పే చేస్తాడో తెలుసా? నేను అడిగిన దానికి జవాబు చెప్తావా లేదా? నువ్వు జాన్ దగ్గర డబ్బులు అడిగావా లేదా చెప్పు. ఈ బిల్స్ గురించి మీరు బాధపడక్కర్లేదు, ఆల్రెడీ డబ్బు కట్టేశాను. నా కళ్ళలోకి చూసి చెప్పు. మీకు వయసు అయింది, సో వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి. కోర్స్ నేను జానీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఇంకా తీసుకుంటాను. ఎంతైనా తీసుకుంటా. నువ్వు చేయకూడదు, అది కూడా వాడి దగ్గర. మిగతా వాళ్ళకి వీడికి తేడా అంటే ఎందుకు నేను వీడి దగ్గర నుంచి తీసుకోకూడదు? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్క విషయం చెప్పండి. నేను దానికి అనుమతించను. ఇది కూడా బిజినెస్ అని మీరు ఎలా చెప్పగలరు? ఒక స్ట్రేంజర్ దగ్గర కూడా నిన్ను చేయనివ్వను. ఇది సరిగ్గా లేదు. ముఖ్యంగా అతనికి. అతను నా మిత్రుడు. ఈ ప్రపంచంలోనే చాలా మంచి అబ్బాయి. నేను నీకు తల్లిని. నువ్వు నీచమైన పని చేస్తుంటే ఆపే అధికారం నాకుంది, గుర్తుంచుకో. మీరిప్పుడు ఏమన్నారు? నన్ను చూసి ఆ మాట అనడానికి మీరెవరు? పాపం అనుకుని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన జీవితాన్ని పాడు చేసి తర్వాత దాన్ని సరిచేద్దామంటున్నారా? చేసేది నచ్చకపోతే బయలుదేరి వెళ్ళొచ్చు. లేకపోతే నోరు మూసుకొని మీరు పని చూసుకోండి, నిర్ణయించుకోండి. నాకు ఎలాంటి చాయిసు వద్దులేమ్మా. సరిగ్గా చెప్పావు. నేను ఇప్పటికే ఓడిపోయాను. నేను ఓడిపోయిన దాన్నే. ఇక్కడికి వచ్చేటప్పుడే నేను చాలా భయపడుతూ వచ్చాను. నిన్ను చూడగానే ఆ భయం మొత్తం పోయింది. నన్ను క్షమించు. ఈ విషయం నీతో చెప్పే తీరాలి కదా. కానీ ఖచ్చితంగా నువ్వు అతనికి ఆ పని చేసి పెట్టకూడదు, చెయ్యకూడదు. అర్థమవుతుందా? అలా చేయడానికి నేను అసలు ఒప్పుకోను. నేను దాన్ని ఎలాగైనా ఆపుతాను, చూస్తూ ఉండు. ఆగండి. ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? లంచ్కి చాలా థ్యాంక్స్. మీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఏ సమస్య లేదు. నా జీవితంలో ఎలాంటి సమస్య మీకోసం అర్పిస్తాను. సరే, మనం ఈ వారం బయటికి వెళ్ళి మూవీ చూద్దాం. తర్వాత లంచ్కి వెళ్దాం. ఈ వీక్ మొత్తం లంచ్కి వెళ్దాం. డిన్నర్ కూడా. బ్రేక్ఫాస్ట్ మర్చిపోయారు. ముఖ్యమైన విషయంలో నేను బ్రేక్ఫాస్ట్ మర్చిపోయాను. సారీ. లేదు, పర్వాలేదు. ఇదంతా ఒక పెద్ద విషయమే కాదు. అవునా? నేను గుడ్ థింగ్స్ కోసం పనిచేయలేదని మీకెలా తెలుసు? తెలుసు. నేను మీ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకున్నాను, ఎందుకంటే నా ఫ్యూచర్ లైఫ్కి అది చాలా అవసరం కాబట్టి. పర్లేదు. నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరకు రావచ్చు. నీకోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. ఎందుకంటే నీ దగ్గర నా బెస్ట్ ఫ్రెండ్ని నేనే. నేను ఇక ప్యాటీ. అవును, ఆవిడ్ని చూసి చాలా రోజులైంది. ఎలా ఉంది?
తెలిసిన వాళ్ళని కలవడం కోసం టౌన్కి వెళ్ళారు. చాలా మంచి విషయమే. మీ నాన్నగారు ఆవిడకి బాగా తెలుసు. ఆయన ఒక లాయరా? అంతకన్నా పెద్ద మనిషి. ఆవిడ మీద ఇంట్రెస్ట్గా ఉన్నానని నీకు తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతావు. ఈ ఫోటోనే మా నాన్నకి చాలా ఇష్టమైనది. తను చనిపోయేటప్పుడు ఆఖరిగా చెప్పింది నాకు ఈ మాటనే. దీని గురించి చెప్పారా? లేదు. ఒకరి మీద ఒకరు క్రేజీగా ఉండేవారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇది తీసుకోవచ్చా? ఖచ్చితంగా. మీరేనా? యా, ఎలా ఉన్నారు? ఫైన్. నిజంగా నేను హార్స్ రైడింగ్ ఎలా చేస్తున్నాను? నిజంగానే నువ్వు చాలా బాగా రైడ్ చేసావు. కమాన్. తను తన మైండ్ మార్చుకుంటుందని నేను ఎంతగానో ఎదురు చూశాను. కానీ రోజు వాడి దగ్గరికి తను వెళ్ళి కలుస్తోంది. ఇది మంచిది కాదు కదా. ఎలాగైనా దాన్ని ఆపాలి. నా దగ్గర వచ్చి ఇలా అడగటం చాలా పెద్ద తప్పు. ఓ, నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. కానీ నేను వాళ్ళిద్దరిని అసలు బాధ పెట్టలేను. నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఎక్కడికి వెళ్ళను? లేదు లేదు, నేనేం అలా అనలేదు. నువ్వు రావడం నాకు పెద్ద సంతోషమే. ఇవాళ అఫైర్ ని బ్రేక్ చేసి వస్తానని చెప్పిన రెండో వ్యక్తి నువ్వే. అవును, ఇంకొకరు ఎవరు? జాన్ ఒక అమ్మ. వాళ్ళ దగ్గర ఏం చేయలేనని చెప్పేశాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను కానీ ఈ చేయగలనని. విషయం నువ్వు తనతో చెప్పకూడదు, తన్ని హర్ట్ చేయకూడదు. నువ్వు ఆల్రెడీ చెప్పినందువల్లే నేను అలా చేయను, అర్థం చేసుకో. ఆపరేటర్, జార్జ్ లీని వెంటనే పిలవండి విల్సన్ అపార్ట్మెంట్ కి. ఇదిగో ఇక్కడికి వచ్చావు. నీ చెయ్యొద్దు. నిజం తప్ప మీరు ఇక ఏ అబద్ధం చెప్పకూడదు. ఖచ్చితంగా. మీ పేరేంటి? జార్జులి. దాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? ఆ? మీ పేరుని మార్చుకోవడం మీకు ఇష్టమని అడుగుతున్నా. ఏంటని? టుమైలెస్. అది చాలా మంది దగ్గర నేను ఇది రిఫ్యూజ్ చేశాను. ద గ్రేట్ క్రిమినల్ దగ్గరనా? నో, ది గ్రేట్ ఇంక్రిమినేటివ్. ఓ, మీరు మ్యాట్రిమోనియల్ సోషల్ ఇన్స్టిట్యూట్కి అబ్జెక్షన్ పెట్టారా? ఇంకా ఎవరి మీదైనా అఫెక్షన్ ఎంగేజ్? అయితే మీకు జాన్ మిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ పేరుని మిల్స్ అని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? అదేంటంటే ఎస్ ఆర్ నో అని చెప్పండి. పర్లేదు, నేనేమి తప్పుగా అనుకోను. నా దగ్గర ఆన్సర్ ఉంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఎందుకు కుదరదు? మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఓ, ఈ కేసు 2 and 2 3గా మారుతుంది. లేదు, ఓహరే యూజువల్. నో. హే జానీ, నేను మీతో ఒకటి చెప్పాల్సి ఉంది. అది తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. నేను మీ వెనకొచ్చింది మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందనే. మొదట్లో మీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇటు చూడు, అమ్మాయిలు ఎందుకు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చూడటానికి అందంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, డబ్బులు ఉంటాయి. నా దృష్టిలో డబ్బు అంతే. అది మీకు ప్రాబ్లం కాదా? నాకు ఒకటి అర్థం కాలేదు. నా దగ్గర నువ్వెందుకు చెప్పావు, అది కూడా ఇప్పుడు? నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. అది నువ్వు చేసింది చాలా పెద్ద తప్పని నీకే తెలుస్తుంది కదా. నీ తప్పుని నువ్వు మార్చుకోవటం మంచి విషయమే. నువ్వు డబ్బున్న వాడి వెనకాల వెళ్ళావు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగిన అబ్బాయి దగ్గర డబ్బు అయితే లేదు. యా, నాకు తెలుసు సర్ ఆండ్రూ మెలన్. లేదు, అది నిజమే. నా కుటుంబంలో ఉన్న డబ్బు మొత్తం మా అమ్మ దగ్గరే ఉంది. నీ గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు గొడవపడ్డాం. నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి పంపించేస్తాను, ఆస్తి కూడా ఇవ్వనన్నారు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా. అది ఏమీ లేని వాడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ప్రస్తుతానికి వాడికి సాధారణమైన జీతమే. మీరు జీవితాంతం ఇలాగే ఉంటారని నాకు మీరు ప్రామిస్ చేయండి. సంపాదించిన డబ్బు ఖర్చు పెడదాం. వీలైనంత వరకు నేను నీకు ఒక గౌరవమైన జీవితాన్ని ఇస్తాను. ఇది తెలిస్తే ఒకరు సంతోషిస్తారు. ఫ్యాక్సీ, నేను ఇది ఆవిడ దగ్గర చెప్పే తీరాలి. లేదు లేదు, నేనే చెప్తాను. కూర్చోండి మిస్ లీ. నేను ఎందుకు కూర్చుని మీరు చెప్పేవని వినాలి? మిగతా వాళ్ళ మాటలంతా విని నా జీవితాన్ని మీరు అవును, జీవించనివ్వట్లేదు. నేను చేస్తాను. వెళ్ళి జానీతో చెప్పండి, డబ్బు కోసమే వాడితో ఉన్నానని. అది వాడికే తెలుసు. వాడి దగ్గరికి వెళ్ళి నేను ఫ్యాన్ డాన్సర్ అని చెప్పింది. అప్పుడు కూడా వాడు నన్ను వదిలిపెట్టాడు. నా గురించి వాడికి మొత్తం తెలుసు. పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాళ్ళ అమ్మని దత్తకు తీసుకున్నారంటారు. తెలుస్తా ఏంటి? ఆ విషయం నీకు చెప్పేసావా?
ఎస్. కానీ ఇంకది నిజం కాదు. నా గురించి మొత్తం చెప్పేశాను. కానీ వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. వాడు నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. వాడి అమ్మగారు వాడికి ఆస్తి ఇవ్వకుండా బయటికి తరివేస్తారు. అది తెలిసినా కూడా నేను వాడిని అంగీకరించాను. నాకిప్పుడు వాడి డబ్బు అసలు అవసరం లేదు. వాడిని ఇష్టపడుతున్నాను. వాడి కోసం ఏవైనా చేస్తాను. ఎస్, నువ్వు ఏం చేసావో చూడు. ఆల్రెడీ వాడిని గాయపరిచావు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే అన్నీ పోగొట్టుకుంటాడు. మాకు డబ్బు గురించి దిగులు లేదు. వాడిని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి విడదీస్తున్నావు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేరరు. అది వాళ్ళ తప్పు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు. నేను జాను కలిస్తే తప్పేం ఉంది? నేను వాడిని వదిలిపెట్టను. ఎవరి కోసమో నేను వదిలిపెట్టను. మిస్ మిల్లీస్, నేను మీకు మాటిస్తున్నాను, దీన్ని పూర్తి చేస్తాను. నేను ఇది చేసే తీరాలి. లేదు, కుదరదు. మీరేమన్నా పెద్ద దేవుడా పైన కూర్చుని కిందున్న ప్రజలకందరికీ తీర్పులు చెప్పడానికి? నార్మల్ మనుషులు తప్పులు చేస్తారు. మీరు వాళ్ళని కొట్టి శిక్షని విధిస్తున్నారు. మీరు ఈ ఒక్క విషయంతో నన్ను జడ్జ్ చేసి పనిష్ చేయడం మీ వల్ల కాదు. అలా కూడా ఉండొచ్చు. కానీ మొదటిసారి నువ్వు కోర్టుకొచ్చినప్పుడు నేను నీకు 1 సంవత్సరం జైలు శిక్ష ఇచ్చాను. అది నీకు గుర్తుందా? ఆ శిక్షని నేను సస్పెండ్ చేశాను. నేను మళ్ళీ దాన్ని అమలు చేయగలను. నువ్వు మాత్రం జానీ మిల్స్ని పెళ్లి చేసుకున్నావంటే నీ హనీమూన్ జైల్లో జరుగుతుంది. యువర్ ఆనర్, మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీ పాతకాలం నాకు ఈ ఆయుధాన్ని ఇచ్చింది. నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. హ. మీరు అనుకుంటున్నట్టు జానీ గురించి మీకు తెలియదు. దీనివల్ల ఏదైనా మారుతుందా? నేను జైలు నుంచి వచ్చాక వాడిని నేను పెళ్లి చేసుకోగలను కదా? నీకు తన మీద నిజంగా ప్రేమ ఉంటే మీ దగ్గర నన్ను జైలుకి పంపించేంత ఎవిడెన్స్ ఏమీ లేవు. అందుకే కదా మీరు నన్ను ఇలా బెదిరిస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమే. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. రేపు న్యూస్ పేపర్లో వచ్చే హెడ్లైన్స్ ఏంటో నీకు తెలుసా? చార్లీ క్యాండిల్ యొక్క కూతురు నైట్ క్లబ్ క్వీన్, ఫ్యాన్ డాన్స్, పోలీస్ రికార్డ్, ఒక కొత్త లాయర్ కెరియర్కి. దీనికన్నా పబ్లిసిటీ అవడానికి ఇంకేముంటుంది చెప్పు? నువ్వు వాడికి ఇచ్చే అద్భుతమైన డౌరీ అదే. నేను నీతో మాట్లాడటం అంతా వేస్టే. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఇదంతా నేను చేయలేను. నేను భయపడుతున్నాను. నువ్వు గెలిచావు. నేను గెలవలేదు. మీరే. భయపడాల్సిన అవసరం లేదు. హలో బెన్. హలో క్యాండిల్. ఒక మంచి ఫ్యాన్ డాన్సర్కి పనుందా? వావ్ వావ్, ఆఖరిగా కోడి తన చోటుకే తిరిగి వచ్చింది. ఏమైంది? ఏం లేదు. జీవితంలో ఓడిపోయాను. నా పాత జాబ్ని చాలా మిస్ అవుతున్నా. చాలా మంచి విషయం. నువ్వే నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. ఈ రోజే క్లబ్లో లాస్ట్ డే. ఈ రోజే అన్ని షోస్ని ముగిస్తున్నాను. నేను లండన్కి వెళ్ళి ఒక రివ్యూ ఇస్తున్నాను. లండన్లోనా? మనం ఎప్పుడు వెళ్తున్నాం? నేను ఈ రోజు రాత్రికి బయలుదేరుతున్నాను. మనం వెళ్తున్నాం. ఈ షోకి ఈ ఐడియా చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని తనతో చెప్తే తను ఒప్పుకుంటాడు. కానీ నేను తనతో మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడు. ఎలాగైనా నన్ను ఈ బోట్లో ఎక్కించుకుని తీసుకువెళ్ళు. ఎందుకు నా నుండి పారిపోవాలనుకుంటున్నా? అదంతా ఏం లేదు. నీతో పాటు నన్ను తీసుకువెళ్ళు. నేను ఇప్పుడే బ్రోతో మాట్లాడతాను. ఓ, ఒక నిమిషం. దానికంటే ముందు ఒకటి చేద్దాం. మనం ఒక శాంపుల్ చూపిద్దాం. నీకు గుర్తుందా తను నీ ఫ్యానే? యా, గుర్తుంది. ఆయన చివరిగా ఒక షో అడిగారని చెప్పావు. అందుకే చెప్తున్నాను, ఈ రోజు జోనర్ క్లబ్ లో షో చేద్దాం. బ్రూక్ అక్కడికి వస్తాడు. నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఒక మంచి పేమెంట్ తీసుకోవచ్చు. సోల్డ్. సరే, ఇప్పుడు మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. డబ్బు విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోవు కదా? హలో హాలబిన్. హలో. చూసావా, నా దగ్గర కూడా ఈ కీ ఉంది. నువ్వు ఎలా ఉన్నావోనని చూడ్డానికి వచ్చాను. బానే ఉన్నానని అనుకుంటున్నాను. నిన్ను తలుచుకుంటేనే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. మనిద్దరికీ చెప్పుకోలేని చాలా వ్యత్యాసాలున్నాయమ్మా. నేనంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు. అందుకే ఇది పెట్టుకున్నావు. యా, నాకు ఇష్టం. కానీ ఇంకొక విషయం, ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. గుడ్ బై చెప్పండి. గుడ్బాయా? క్యాండిల్ దగ్గరికి వెళ్తున్నాను. వాడు లండన్లో షో చేస్తున్నాడు. ఈ ఛాన్స్ మిస్ అవ్వలేను. నన్ను విష్ చేయండి. నువ్వు చాలా చాలా బాగుండాలమ్మా. నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. మంచి నిర్ణయం తీసుకో. థ్యాంక్స్. వెళ్ళు. ఈ రోజు రాత్రి బోట్ బయలుదేరుతుంది. సో నేను ప్యాక్ చేసుకోవాలి.
హే జానీ, వెల్ ప్యాట్సీ, సిటీ నుండి మీరు అసలు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే నేను ఇక్కడికి చాలా వచ్చాను. మంచిది, మీరు కరెక్ట్ అయిన టైంకే వచ్చారు. సరైన సమయమా? ఆహా, ఈ చోట మీరు ఉండాలి కదా. ఎందుకోసం? హలోబాన్, మీ దగ్గర చెప్పలేదా ఏంటి? నేను చెప్పలేదు. ఏమైంది? నా మైండ్ మార్చుకున్నాను. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేను. నాకు తెలుసు హనీ, నువ్వు నా దగ్గర ఆడుకుంటున్నావని. అసలు విషయం ఏంటో చెప్పు. నన్ను క్షమించండి, కానీ ఇదే నిజం. సరే మీరే చెప్పండి, ఈయన్ని పెళ్లి చేసుకోవడం మీకు సంతోషమా? అది అది ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది స్వీటార్ట్, ఏంటో నేను చెప్పు. వెళ్తాను, నన్ను వదలండి జానీ. లేదు లేదు, నిజం చెప్పు. మీ డబ్బుని నేను ప్రేమించాను, అదే నిజం. పెళ్లి చేసుకుంటే మొత్తం కోల్పోతానని చెప్పావుగా. నన్ను పెళ్లి చేసుకోపోవడానికి అదే కారణం అని చెప్పావు. నేను నా మైండ్ని మార్చుకున్నా. ఎందుకని మారింది? అలా చెప్పడం వల్ల ఏం మారుతుందో చెప్పండి. హలోబాన్, నువ్వు నా దగ్గర ఏదో ఒకటి దాచుతున్నావు. హనీ, నా దగ్గర నిజం చెప్పు, ఏమైంది? ఇది మీకు నాకు చాలా మంచిదే కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నేను మోమా నుంచి బయటకు వచ్చి అతిపెద్ద తప్పు చేశాను. నువ్వు ఆ పని వదిలేసావని చెప్పగానే బుద్ధి తక్కువగా ఏదో ఒకటి సాధిస్తావు అవును, అనుకున్నా. నేను సాధించాను కదా. అవును, సాధించా. చాలా చండాలమైన నీచమైన దాన్ని. నువ్వు ప్యాట్సీని నీతో ఉంచుకున్నప్పుడు నేను పూర్తిగా నమ్మాను. నువ్వు ఎందుకు చేసావో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు డబ్బు కోసం ఇదంతా చేసావు కదా. మీరు నన్ను ఎలాగైనా తిట్టుకోవచ్చు, దాని గురించి నాకు బాధే లేదు. కానీ నేనది మార్చుకోలేను. నేనింతే. నన్ను క్షమించు. క్షమాపణ? నువ్వు ఎవరి గురించి ఆలోచించలేదు కదా. మంచుకాలం ఈ నిజాలన్నీ నాకు తెలిసిపోయినాయి. నువ్వు వెళ్ళిపో మర్యాదగా, అదే నీకు మంచిది. ఇక నేనేం చేయాలి? నా మెదడుని నేనే కాల్చుకోవాలి. మర్చిపోయాను. నిజానికి నా దగ్గర మెదడు అనేది లేదుగా. చాలా మంచిది ప్యాటీ. మీరు కోరుకున్నట్టే మేమిప్పుడు విడిపోయాం, చూసారా? M is for the million things oh, she gave me. O is only. నా కోసం జిన్ బాటిల్ తీసుకొస్తే బాగుంటుంది. నువ్వు తనని లవ్ చేస్తున్నావమ్మా. నువ్వు అతన్ని లవ్ మిమ్మల్ని నేను చేస్తున్నావు. నోరు మూసుకోమన్నాను. అతన్ని నువ్వు నిజాయితీగానే లవ్ లవ్వా? చేస్తున్నావు. నా జీవితంలో ఇంకా మాటే లేదు. మీకు అసలు దిగులేంటి? అందరికీ ఇదే కదా కావాలి. మీకు, వాడి అమ్మగారికి, జడ్జ్ డయల్కి అందరూ ప్రశాంతంగా ఉంటారా? మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మమ్మల్ని తప్ప. ఒకరోజు రాత్రి జానీ నా కోసం బుక్ చదివాడు. రాసిన ఆయన పేరు పాల్ అనుకుంటా. పాల్. నాకేమీ తెలీదు. నాకు ఆ విషయం తెలీదమ్మా. నన్ను క్షమించు. సారీ, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి. చివరిగా ఒకసారి, ఇది యూజువల్ ట్రయల్ కాదు, ఇది బిగ్ అండ్ బెటర్ థింగ్ కోసం. తలుపు తెరవమ్మా. తలుపు తెరు. నేను మిస్టర్ మెలస్ ని చూడాలి. ఐఎమ్ సారీ మిస్టర్ మిల్స్ ని మీరు చూడలేరు. లేదు, ఏమైనా సరే నేను అతన్ని చూడాలి. జానీ, జానీ, ఏమైంది ప్యాట్సీ? నీకు గుర్తుందా, నా కోసం ఒక లెటర్ ని పంపించావు కదా. ఎప్పుడైనా నీకు స్నేహితుడు అవసరమైతే నన్ను వెతుక్కుంటూ రా అని రాసావు కదా. ఇప్పుడు నాకు ఆ స్నేహితుడు కావాలి. ఇప్పటి వరకు నా జీవితంలో లేని ఒక స్నేహితుడు నాకు ఇప్పుడు నేను కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలి. కానీ ఎందుకని ప్యాట్సీ? నాతో రా, నీకు అన్ని చెప్తాను. జానీ, నీకు నేను ఎవరో, నీకేం చేశానో నీకు అన్నీ తెలుసు. నేను అడుక్కునేదాన్ని, తాగేదాన్ని, అన్ని చెడు అలవాట్లకి బానిసయ్యానని నీకు బాగా తెలుసు. నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. నువ్వు ఈ విషయం నమ్ముతున్నావా లేదా? ఆఫ్ కోర్స్ నమ్ముతున్నాను ప్యాట్సీ. అయితే ఈ నిజాన్ని విను. 30 సంవత్సరాల క్రితం నేను, మీ నాన్న ఎలా ఉండేవాళ్ళమో అలాగే నువ్వు ఉండు. ఆ కాలంలో మేము ఒకరికొకరు సపోర్టుగా ఉండకుండా విడిపోయాం. కానీ ఆ అమ్మాయి నాకు చాలా మంచి చేసింది. అందుకు బదులుగా నేను తనకి మంచి చెయ్యాలి. కానీ నేనేం చేశానో తెలుసా? తన జీవితాన్ని నాశనం చేశాను. నా జీవితం నాశనం చేసుకున్నట్టే తను నిన్ను లవ్ చేస్తుంది జానీ. తను నీ నుంచి దూరం అవడానికి చూస్తోంది. ఇటు చూడండి జడ్జ్, ఇంతకీ అసలు మీరు మీరు అసలు ఏం ఏం చేశారు? చేయాలని అనుకుంటున్నారు? దీని నుంచి మమ్మల్ని ఎలాగైనా అయ్యో, బయట అయితే మీరు పడేయాలి. ఎందుకు విడతీశారు? అసలు ఎందుకని ఎందుకు మీరు ఇలా ఇలాగే చెప్పండి. చేస్తున్నారు? ఇందుకు సమాధానం మీరు చెప్పండి. సమాధానం నా చెప్పే జీవితానికి తీరాలి. ఏది మంచిదని మీరు మీరు ఎలా నిర్ణయించుకున్నారు? రాయపరచను ఇలా అని చూడండి. చెప్పారు, కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ జస్ట్ అ మినిట్. నా వల్ల కుదిరినంతా నేను సరి చేశాను.
మీ అమ్మకి ప్రమాణం ఈ చేశాను. విషయంలో సంబంధించింది ఆల్బమ్ మాత్రమే. మీరు చేసిన పని వల్లే ఇదంతా జరిగింది కాబట్టి మీరే దీన్ని అంతటినీ సరి చెయ్యాలి. అన్నిటికీ కారణం నేనే. తన దగ్గర తప్పు చేశానని చెప్పు. నేను చెప్పిందంతా తిరిగి తీసుకున్నాను చెప్పు. మీ పెళ్లిని నేనే దగ్గరుండి చేస్తానని చెప్పు. చెప్పమంటే ఎలా తర్వాత చెప్పమంటారు? తను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేసేది? తను ఎవరు చెప్పినా అసలు వినదు. ఫోన్ లో మాట్లాడదు, టెలిగ్రామ్ కూడా ఇవ్వదు. ఇదంతా మీ తప్పే. దీన్ని మీరే సరి చెయ్యాలి. ప్లీజ్ వెయిట్. నన్ను క్షమించు, ఇందులో అసలు రాకూడదు. ఇలా చూడు, నువ్వే వచ్చి నా దగ్గర వెళ్ళదని విడదీయమని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపేయమంటున్నావు ఏంటి? ఆ? ఒక ఆడది మనసు మార్చుకోకూడదా ఏంటి? నా జీవితంలో ఇలాంటి మగాన్ని ఎప్పుడూ చూడలేదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు అసలు ఏమి చేయలేవు. నేనే చేసుకుంటాను. నాకింకా 1 గంట 10 నిమిషాలు ఉంది. కానీ ఈ రోజు ఆ షిప్లోని వెళ్ళనే వెళ్ళదు. అవసరమైతే ఆ షిప్ నిన్ను తగలబెట్టేస్తాను. ఎవరు? నేనే. తలుపు తెరు ప్లీజ్ అమ్మా. నన్ను లోపలికి రానివ్వు. నా వల్ల కాదు, నాకు టైం అయింది. ఓ ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఇది చావుకి బతుక్కి మధ్య సమస్య. లేదు, అది నాకు ఇష్టం లేదు. కానీ నేను చెప్పేది 1 నిమిషం వినమ్మా. ఇది జానీ గురించి. నో, దయచేసి ఇది వదిలేయండి. అంతా అయిపోయింది. మీకు ఇది తెలియలేదా? వదిలేయండి. హలో టాక్సీ, హాలిబల్ ఫ్యాన్ డాన్స్ చూడడానికి వచ్చారా? ఏమన్నా? ఫ్యాన్ డామర్ వస్తున్నారు. మా అందరికి పెద్ద సర్ప్రైజే. ఆయన అప్పుడే ఆఫీస్కి వచ్చేసారట. దారి వదలండి, దారి వదలండి. హలో, జడ్జి డైలీ. ఓ జడ్జి డైలీ. వెల్, show me. అందరూ బయటికి వెళ్ళండి. ఉన్న చోటే ఉండండి. అదిగో తను అక్కడున్నారు. రండి రండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ, ఎవరు వీళ్ళంతా? నువ్వు నన్నే ఇక్కడికి అడ్డుకుంటున్నావా? ఎందుకు వచ్చారు? ఇతను బయటికి ఎందుకు తీసుకెళ్ళండి. వాళ్ళని అరెస్ట్ మీరు రండి. చేస్తున్నారు? ఎవరు వెళ్ళకండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి. చేస్తున్నారా? ఏంటి అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు? తను ఏం తప్పు చేసింది? ఓ, థ్యాంక్ యూ బ్రానహన్. వచ్చేసరిలా ఉంది ఇప్పుడు. యంగ్ లేడీ, మీరు కాన్స్టిట్యూషన్ ఎదురకుండా మీ పరవల్ని యూజ్ చేసుకున్నారు. ఈసారి మీకు ఖచ్చితంగా శిక్ష ఇవ్వాల్సిందే. అది తప్ప నాకు వేరే దారి కనిపించట్లేదు. నన్ను మీరు వెళ్ళనివ్వరా? నో, ఎందుకు అరెస్ట్ చెయ్యాలి? నేనేం చేశాను? నేను ఆల్రెడీ నీకు వాన్ చేశాను. ఫ్యాన్ డాన్స్ చేస్తే ఏమవుతుందని. అది కేవలం ఒక ట్రయల్. నేను ఈరోజు టౌన్ వదిలి లండన్కి వెళ్తున్నాను. నేను బాగుండాలని చెప్పారు, ఇలా చేయకూడదని కూడా చెప్పారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేస్తానని చెప్తున్నారు. ఇది తప్పే, కానీ నువ్వు పరవల్ని దాటావు. అది క్యాన్సిల్ చేయొచ్చు కదా. లేదు, నాకు కంప్లైంట్ వచ్చింది యంగ్ లేడీ. అందువల్ల నేనేం చేయలేను. అర్థం చేసుకో. ఎవరి దగ్గర నుంచి? నా పాత ఫ్రెండ్ దగ్గర నుంచి. నేనే కంప్లైంట్ ఇచ్చాను. దీని నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారుంది. ఇది చాలా కష్టమే. ఫ్యాక్ట్ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. అదే నేను ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు ముగ్గురు హార్డ్ అయిన మనుషుల దగ్గర నించున్నావు. జడ్జి డైలీ, మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? మిస్ లీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది మన ఇద్దరికి కలిపి అనవసరమైన విషయం. పదండి. మంచి నిర్ణయం తీసుకోండి యంగ్ లేడీ. రమ్మంటున్నానా? యువర్ ఆనర్, కొంచెం దూరంగా వెళ్ళండి.